హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలిగాడు. వయోభారం వల్ల, అదేవిధంగా దేశ ప్రజల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలిగినట్టు బైడెన్ ప్రకటించాడు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపైన ఉత్కంఠ తెరలేచింది. అయితే ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్ ఒకవేళ పోటీలో నిలిస్తే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఆమె మొట్టమొదటిసారిగా అమెరికాకు అధ్యక్షత వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన ప్రైమరీలో 95% డెమోక్రాటిక్ ప్రతినిధులు బైడెన్కు మద్దతు పలికారు. అయితే దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. నీట్ కావడి యాత్ర వివాదాలపైన నిలదీయనున్న విపక్షం, ఉపసభాపతి పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. దీన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు పరిశీలించారు. రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్ ఫేక్, పౌరసత్వ చట్టం పైన ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మరో సంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను తయారు చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ 700 కోట్లతో తమ యూనిట్ను స్థాపించడానికి సిద్ధం చేసింది. దీని ద్వారా పెట్టుబడులకు బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఉద్యమ జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దాశరథి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి తన కలంతో ఓవైపు విప్లవాగ్నులను రగిల్స్తూనే మరోవైపు అనువాదము, కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయము ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది 2024 సంవత్సరం కేటగిరీలో తెలంగాణ ఉద్యమంలో ప్రజల చైతన్యాన్ని కలిగించే పాటలు పాడిన అందశ్రీకి దక్కింది. 2024 దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని అందశ్రీకి అందివనున్నారు. ఈ భాషా నిలయం యొక్క గౌరవాధ్యక్షుడైన డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గౌరవ కార్యదర్శి టి ఉడయవర్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దాశరథి జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సుల్తాన్ బజార్లోని భాషా నిలయం శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయము సభామందిరంలో పురస్కార ప్రదానం చేస్తామని తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతి ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారము 2024 సంవత్సరానికి ప్రముఖ కవి డాక్టర్ యాకూబు ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ ప్రాంగణంలో సి నారాయణ రెడ్డి జయంతి వేడుకల్లో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్మరణార్థం అందిస్తున్న తొలి సాహిత్య పురస్కారానికి పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని వాటికి పరిష్కారాలు చూపిన రాహుల్కు మొదటి ఉమెన్ చాందీ పురస్కారాన్ని అందిస్తున్నట్లు చాందీ ఫౌండేషన్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
అందాల పోటీలో గెలుచుకొని చరిత్ర సృష్టించింది శృతి హెగ్డే. 36 గంటలు ఏకధాటిగా పనిచేశాక మరో దానిపై ఎవరైనా దృష్టి పెడతారా అంటే 2018లో మిస్ ధారవాడకు నిలిచింది. ఈమె 2009 నుంచి నిర్వహిస్తున్న పోటీల్లో తరచుగా పాల్గొంటుంది. శరనారాశక్తి అనే కన్నడ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జనుమదాత అనే మరో చిత్రంలో నటిస్తుంది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్టాత్మక కెప్టెన్స్ చైర్ పురస్కారం అనేది దక్కింది. హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరావుకు అమెరికాలో విఖ్యాత జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైన కెప్టెన్ చైర్ పురస్కారం దక్కింది. గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కెప్టెన్ చైర్స్ను ఆయనకు బహుకరించారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డాక్టర్ ప్రొఫెసర్ అన్నే మేరీ లెనన్ ఆదివారం ఏఐజీలో ఈ పురస్కారాన్ని అందజేశారు. వైద్య వృత్తి, వైద్య విద్యా రంగాల్లో ఆయన చేసిన నిరంతర కృషికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు ప్రొఫెసర్ లెనన్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోఎంటరాలజీ రంగానికి అభివృద్ధి చేయడానికి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రదర్శించిన అంకితభావం ప్రపంచవ్యాప్తంగా వైద్య వృత్తిని గణనీయంగా ప్రభావితం చేసేందుకు ప్రస్తుతించారు. కెప్టెన్ చైర్స్ పురస్కారానికి ఎంతోమంది చారిత్ర ప్రాధాన్యం ఉంది. 1874 సంవత్సరంలో జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుల్లో ఒకరైన సర్ విలియం ఆస్లర్ వైద్య వృత్తిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి కెప్టెన్ చైర్ పేరుతో ఈ కుర్చీని బహుకరించే సంప్రదాయాన్ని ఆస్లర్ నెలకొల్పారు. మొత్తం వైద్యరంగం మీద వారి విజయాలు శాశ్వత ప్రభావాన్ని చూపాయని గుర్తించి ఇచ్చే గౌరవార్థం ఈ సన్మానాలను చిహ్నమే ఈ పురస్కారం. తానా ఆధ్వర్యంలో 3 నగరాల్లో చైతన్య స్రవంతి వేడుకలు, జానపద కళలకు ప్రోత్సాహం, దివ్యాంగులకు ఆదరణ, పేద విద్యార్థులకు చేయూతనందించడానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తుగా ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రణాళిక, ప్రవాసుల స్వగ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నారు. మడతపెట్టే సౌర పలకలాలను ఆర్గానిక్ సోలార్ సెల్స్ అభివృద్ధిలో ఐఐసిటి పురోగతి సాధించింది. ఇంట్లో బల్బుల నుంచి సైతం విద్యుత్ ఉత్పత్తికి అవకాశానికి పెద్దపీట వేస్తుంది ఐఐసిటి. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించనున్నారు. మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మల రికార్డు నెలకొల్పారు. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు 2020 ఫిబ్రవరి 1వ తేదీకి 2 గంటల 40 నిమిషాలు కూడా ఆమె ఖాతాలోనే ఉంది. దేశంలో అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డు నెలకొల్పారు. వరుసగా కాకుండా విరామాలతో అంటే 1959-64, 1967-69 మధ్య ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం మొత్తం మీద 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ 2019 సంవత్సరం నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నారు. 2024-25 బడ్జెట్ రూపకల్పనలో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త సర్కారు ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. నిర్మలా సీతారామన్ సోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచారు. మొరార్జీ దేశాయ్ పెద్ద రికార్డు సృష్టించారు. 1947 నుంచి చూస్తే తాత్కాలిక పద్ధతులతో కలిపి అత్యధిక మెజార్టీ మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు సమర్పించారు. పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సిడి దేశ్ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు, మన్మోహన్ సింగ్, వైబీ చవాన్, అరుణ్ జైట్లీ 5 సార్లు, టిటి కృష్ణమాచారి 4 బడ్జెట్లు, ఆర్ వెంకట్రామన్, హెచ్ఎం పటేల్ 3 బడ్జెట్లు, సి సుబ్రహ్మణ్యం, విపి సింగ్, జస్వంత్ సింగ్లు, ఆర్కే
షణ్ముగం శెట్టి, జాన్ మథాయ్ 2 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక జవహర్లాల్ నెహ్రూ, సచీంద్ర చౌదరి, ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, ఎన్డి తివారీ, ఎస్బి చౌహాన్, మధు దండావతే, పీయూష్ గోయల్ ఒక్కొక్కసారి బడ్జెట్ను సమర్పించారు. కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆదివారం పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షల్లో నెగ్గారు. ఆయన 3/2 మెజార్టీ లభించింది. ఆయనకు అనుకూలంగా 188 ఓట్లు రాగా వ్యతిరేకంగా 74 ఓట్లే వచ్చాయి. 72 ఏళ్ల ఓలీకి విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 138 ఓట్లు అవసరమయ్యాయి. అంతకంటే అత్యధికంగా ఆయన మద్దతు సాధించారు. ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ క్షిపణితో హౌతీలను మధ్యలోనే అడ్డుకున్న ఐడిఎఫ్ అధికారులు ఒకవైపు హౌతీలకు కీలకమైన ఆల్ హొదైదా ఓడరేవు పైన ఐడిఎఫ్ 15 F-35 విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకొని దీంతో ఆ ఓడరేవు సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సూడాన్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఇప్పటివరకు 1 కోటి మందికి పైగా ప్రజలు స్వస్థలాలను వదిలి వెళ్లారు, బలవంతంగా వలస వెళ్లారు. 2.5 కోట్ల మందికి తీవ్రమైన ఆకలి ఎదుర్కొంటూ 6 లక్షల మందికి పైగా గర్భిణీలు కూడా ఉండటం ఆందోళనకరం. మరోవైపు బాలికలు, మహిళలపైన లైంగిక దౌర్జన్యాలు, మానవ అక్రమ రవాణా పెరిగాయి. తీవ్ర హింస కారణంగా మానవతా చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రపంచ దేశాలు ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి చొరవ తీసుకుంటుందంటూ ఐక్యరాజ్యసమితి తెలిపింది. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు సమయం పెరిగే అవకాశం ఉందని, తగ్గుతున్న భూభ్రమణ వేగం, పెరగనున్న రోజు నిడివి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఆ వేగం అనేది గణనీయంగా తగ్గుతుందే అని అటు నిపుణులు అంటున్నారు. ప్రతి 100 ఏళ్లకు 1.8 సెకండ్లు పెరుగుతుందని చెప్తున్నారు. ఇలాగే కొనసాగితే 2100 నాటికి రోజుకు మరో 2.2 మిల్లీ సెకండ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ భ్రమణాన్ని పూర్తి తీసుకునే సమయం కూడా 1.4 బిలియన్ సంవత్సరాల క్రితమే రోజుకు 19 గంటలు ఉండేది. ఇప్పుడు అది 24 గంటలకు పెరిగింది. 2050 నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు కానుంది. పెన్షన్ నిధులు ఎక్కువ కేటాయించి UNFCA సూచన చేసింది. శతవసంతాల దాశరథి 1925 జూలై 2న వరంగల్ గడ్డపైన పుట్టిన అభ్యుదయ కవి. వెండితెర సాహితీ ప్రయాణం చిరకాలం గుర్తుండిపోయేలా మధురమైన గీతాలతో మనోహరంగా సాగిన కన్య వయసు 1973 చిత్రం కోసం రాసిన ఏ దివిలో విరిచిన పారిజాతమో పాట ఆయనకు చిరకీర్తిని తెచ్చిపెట్టింది. భారత్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల తయారీకి త్వరలో అసెంబ్లీ లైన్కు ఏర్పాటు చేయనున్నారు. 8 ప్రదేశాలను ఎంపిక చేశారు దీనికోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ML ఇంజనీర్లకు పెరిగిన గిరాకీ. ఇండీడ్ దీనిపైన ఒక నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2024 జూన్ వరకు తన ప్లాట్ఫామ్స్ పైన వివిధ ఉద్యోగాలు ఆయా కంపెనీల నుంచి లభించిన గిరాకీ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. సూర్యకుమార్ యాదవ్ T20 జట్టు కెప్టెన్గా 2024 జూలై 18న ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత T20 జట్టును ప్రకటించింది. ఇన్నాళ్ళు T20 జట్టును నడిపించిన రోహిత్ శర్మ పొట్టి ప్రపంచ కప్ విజయానంతరం ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాక అతడి స్థానంలో ప్రస్తుతం ఎంపిక అనేది జరుగుతుంది. పాకిస్తాన్లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగింది. పాకిస్తాన్లో అత్యధిక జనసంఖ్య ఉన్న మైనారిటీ వర్గం హిందువులేనని పాక్ గణాంకాల సంస్థ PBS తెలిపింది. 2023లో నిర్వహించిన 7వ జనాభా గృహ గణన వివరాలను PBS విడుదల చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా
24,4,58,089 మంది. దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. NCPCR ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ పరిశోధక బృందం వెల్లడించిన నివేదిక ప్రకారం 2023-24లో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా, ఇదే సమయంలో 17 రాష్ట్రాలకు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సమాజాల సంస్థలు 14,000కు పైగా బాల్య వివాహాలను నిరోధించాయి. ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను 2024 జూలై 19న యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ప్రారంభించారు. ఈ నౌక పేరు MVC చేంజ్. పొడవు 70 అడుగులు. దీనిలో 75 మంది ప్రయాణం చేయవచ్చు. ఇది 300 నాటికల మైళ్ళ దూరంలో ప్రయాణిస్తుంది. ఒకసారి ఇంధనం నింపితే దాదాపుగా 16 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఆస్కార్ పియాస్ట్రీ ఒకసారి వార్తల్లోకి వచ్చారు. హంగేరీ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీని ఆస్ట్రేలియా యువ రేసర్ ఆస్కార్ పియాస్ట్రీ గెలుచుకున్నాడు. ఆదివారం 2వ స్థానంలో పోటీని మొదలుపెట్టిన ఆస్కార్ దూసుకుపోయాడు. పోల్ పొజిషన్ సాధించిన నోరిస్ మెక్లారెన్ను దాటేశాడు. 25 పాయింట్లతో అగ్రస్థానం నిలిచిన టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఒక గ్రాండ్ ప్రీని గెలవడం ఆస్కార్కి ఇదే తొలిసారి కావడం గమనార్హం. నోరిస్ 18 సంవత్సరాలు. ఇతను 2వ స్థానంలో సంతృప్తిపడ్డాడు. స్టాఫ్ రేసర్ లూయిస్ హామిల్టన్ 3వ స్థానంలో ఉన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళుతున్న భారత అథ్లెట్లకు BCCI ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒలింపిక్ సంఘానికి 8.5 కోట్లు అందజేస్తున్నట్టు తెలిపింది. భారత దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. వీరికి ఆటగాడి విభాగంలో పేస్కు, టెన్నిస్కు సేవలందించిన ప్లేయర్ల కేటగిరీలో అమృతరాజ్కి ఈ గౌరవాన్ని అందుకున్నారు. అమృతరాజ్తో పాటు రిచర్డ్ ఇవాన్స్ అమెరికా కూడా స్థానం సంపాదించాడు. హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన తొలి ఆసియా క్రీడాకారులుగా పేస్, విజయ్ ఘనత సాధించారు. ఇవి జూలై 22, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ పేపర్ క్లిప్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ కూడా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను విత్ వీడియో లింక్తోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.